వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్చంద్ జయంతి రోజున జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మరియు ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, కావున ప్రతి ఒక్కరూ క్రీడలు అలవాటు చేసుకోవాలని తెలిపారు. పరిగి నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి తప్పకుండా చేస్తానని తెలిపారు. కుల్కచర్ల మండల మినీ స్టేడియం నిర్మాణానికి స్థల సేకరణ జరిగిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. పరిగి ఇండోర్ స్టేడియం నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిందని, తన నిధుల ద్వారా వాకింగ్ ట్రాక్ నిర్మాణం, ప్రహారీ గోడ, హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు చేశామని, అదేవిధంగా ఇంకో 2 హైమాస్ట్ లైట్స్ త్వరలో మినీ స్టేడియంలో ఏర్పాటు చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే నెల 10, 11 తేదీలలో 3500 కోట్లతో నిర్మిస్తున్న నేవీ రాడార్ శంకుస్థాపనకి వస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి పరిగి నియోజకవర్గ సమస్యలు తీసుకెళ్లి పరిగిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. మినీ స్టేడియం, డిగ్రీ కాలేజ్, ఇంకా చాలా మనకు అనవసరమైన పరిగి టౌన్ లోపల కూడా ఒక 5 రోడ్స్, సీసీ రోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లా పెద్ద ఎత్తున ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ సప్లాన్ కూడా ఆ రోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. జనాభా నిష్పత్తి ప్రకారంగా ఎస్సీలకు ఎస్టీలకు బడ్జెట్లో వాళ్ళ వాటా డబ్బులు వాళ్ళకు వచ్చే విధంగా ఆ రోజు నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం చేయడం జరిగింది. స్పోర్ట్స్ ఆ రోజు కూడా స్పోర్ట్స్ కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఆ రోజు స్కూల్లో కండక్ట్ చేసినాం. సో అలాంటి కార్యక్రమం గతంలో తీసుకున్నాం, తప్పకుండా ముందుకు కూడా తీసుకెళ్తాం. కలెక్టర్ గారు కూడా స్పోర్ట్స్ మెన్, తను కూడా షటిల్ ఆడేవాడు కాబట్టి తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉంటేనే మనం ఫ్యూచర్లో కూడా ఆరోగ్యంగా కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మన దృఢంగా ఉండి భవిష్యత్తు లోపల చాలా స్ట్రెస్ఫుల్ జాబ్స్ వస్తున్నాయి మనకు. ఐటీ కంపెనీస్లలో రోజంతా కూర్చొని పనిచేయడం, అలసట లేకుండా పనిచేయడం, చాలా అనారోగ్యాల పాలయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది స్కూల్ నుంచే స్టార్ట్ కావాలి. ఫిట్నెస్ ప్రాక్టీస్ అనేది స్కూల్ నుంచే ప్రాక్టీస్ కావాలి. సడన్గా మనం గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఫిట్నెస్ ప్రాక్టీస్ చేస్తాం, స్పోర్ట్స్ మెన్ కావాలంటే కాలేం మనం. కాబట్టి స్కూల్ నుంచే ఈ యొక్క స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎందు మనం ప్రాక్టీస్ అనేది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా మీరు అలవర్చుకోవాలి. మీకు మంచి స్టేడియం నేను గతంలో శాంక్షన్ చేయించినాను. ఇంకా కూడా చాలా ప్రణాళికలు ఉన్నాయి. మన హనుమంతరావు గారు చెప్పినట్టుగా మన కుల్కచర్లకి ఒక గ్రీన్ ఫీల్డ్ స్టేడియం అనేది శాంక్షన్ చేయించిన నేను. అది దగ్గర దగ్గర అది అప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం అది దగ్గర 3 కోట్ల రూపాయలు ఎదుగుంటే, కానీ ఇప్పుడు అది పెరిగిన అంచనాల ప్రకారం దగ్గర 6 కోట్ల నిధులకు పెరిగింది. దాన్ని కూడా తప్పకుండా వర్క్ స్టార్ట్ చేసి కుల్కచర్ల మండలం లోపల ఒక గ్రీన్ ఫీల్డ్ స్టేడియం విత్ ఫెసిలిటీస్, అంటే హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఎవరైనా స్పోర్ట్స్ మెన్ బయట జిల్లాల నుంచి వస్తే వాళ్ళు అక్కడ స్టే చేసి స్పోర్ట్స్ ఆడుకునే విధంగా, అంటే ఒక వీక్ డేసో 5 డేసో వాళ్ళు ఉండి స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టడానికి వీలయ్యే విధంగా అక్కడ ప్లాన్ చేయడం జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ, తప్పకుండా ఇక్కడ కూడా మెరుగుపరచడానికి ఇక్కడ స్పోర్ట్స్ ఎవరైతే షటిల్, బ్యాడ్మింటన్ ఆడుతున్నారో వాళ్ళకు నేను నా టీఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల మీకు బ్యాట్స్ కూడా ఒక 20,000 వరకు తెలియజేస్తూ, అదేవిధంగా తొందరలోనే కలెక్టర్ గారు కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు. ఒక కాంపిటీషన్ కూడా మన హనుమంతరావు గారికి చెప్తున్నాం, ఒక కాంపిటీషన్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా తొందరలోనే 10th, 11th మన దగ్గర నేవీ రాడార్ స్టేషన్ ఫౌండేషన్స్ వేయడానికి 2500 crores గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న సీఎం గారితో నేను మధ్యాహ్నం వరకు అక్కడే అసెంబ్లీలో మన సెక్రటరీలో ఉన్నాను. సో అది ఫౌండేషన్ వేయడానికి టెంటేటివ్గా ఫిక్స్ అయింది. బహుశా 1-2 daysలో కన్ఫర్మ్ అయిపోతుంది ప్రోగ్రామ్. కన్ఫర్మ్ అయితే మనకు ఒక మంచి నేవీ రాడార్ స్టేషన్ విత్ టౌన్షిప్, EHL, మన BDL ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏదైతే ఉండదో అట్లా అక్కడ కూడా ఒక నావల్ స్కూల్ వస్తుంది. అదేవిధంగా మంచి హాస్పిటల్ వస్తుంది. మనకు కూడా ఒక 20% కోటా ఉంటుంది. మన సిటిజన్స్, మన పిల్లలకు కూడా 20% కోటా కింద అక్కడ సీట్స్ కూడా మనం ఇప్పించచ్చు. నావల్ స్కూల్ అనేది ఒక సైనిక్ స్కూల్ లాగా. ఇక్కడ జాఫర్ ఉన్నాడు అయినప్పటి నుంచి వాళ్ళ ఊర్లో
ఒకరికి నేను సైనిక్ స్కూల్లో సీట్ ఇప్పిస్తే మొన్న ప్రధానమంత్రి గారిని ఆయన ఏది ఎయిర్ ఫోర్స్ ప్లేన్లో తీసుకెళ్ళి తూమ మండలంలో ఫ్రమ్ హిస్ విలేజ్ 1 person I got him seat in సైనిక్ స్కూల్ ఏరియా లోపల అది ప్రధానమంత్రి వస్తే వాళ్ళు యుద్ధ విమానాలనే వాడాలి, మామూలు కమర్షియల్ ప్లేన్స్ అలో చేయరు మిలిటరీ బేస్లో. అయినాపూర్ నుంచి దోమ మండలం నుంచి మన ప్రాంతం వ్యక్తి నేనే స్కూల్లో సీట్ ఇప్పించిన సైనిక్ స్కూల్లో అతను ప్రధానమంత్రిని తీసుకొని పోయాడు విమానం లోపల. అట్లాంటి అవకాశాలు మన ప్రాంత విద్యార్థులు కూడా ఇక్కడ నావెల్ స్కూల్ వస్తే చాలామంది ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా నావెల్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి చెప్పినారు మీ స్టూడెంట్ ఫ్రమ్ నావెల్ స్కూల్స్ అని కూడా చెప్పినారు. కాబట్టి మంచి అవకాశం మన పిల్లలందరూ కూడా ఇక్కడ నావెల్ స్కూల్ రావడం మూలంగా ఏర్పడుతుంది. ఒక హాస్పిటల్ కూడా అధునాతనమైనటువంటి సౌకర్యాలతో ఒక హాస్పిటల్ కూడా ఏర్పాటవుతుంది. దాంట్లో కూడా ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే తీసుకోవడానికి కూడా వీలైతుందన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ తప్పకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క పరిగి నియోజకవర్గాన్ని వికారాబాద్ జిల్లాని అన్ని రంగాలు కూడా అభివృద్ధిలోకి తీసుకెళ్తాం స్పోర్ట్స్ రంగంలో అన్న విషయాన్ని తెలియజేస్తూ ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మన పరిగి ప్రాంతానికి గుడ్ న్యూస్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ అన్నది చేవెళ్ల కాన్స్టిట్యున్సీ నుంచి ఉండే నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పించి పరిగి నియోజకవర్గం పూడూరు మండలం నుంచి ఉండేట్టుగా దాన్ని కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ మన పూడూరు మండల గ్రామాల నుంచి మన్నగూడ నుంచి ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ అన్నది పోవడం మూలంగా 8 కార్లు ఒకటేసారి 8 ట్రాక్ రోడ్ ఇది. మనం అవుటర్ రింగ్ రోడ్ చూసినాం, జవహర్లాల్ నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్, అది మీరు ఎట్లా ఉందో అంతకంటే పెద్దది 8 ట్రాక్ రోడ్ అనేది మన కూడూరు మండలం నుంచి మన్నగూడ యువతల నుంచి పోయే విధంగా రూపకల్పన చేసినాం. దానికి కూడా ఇప్పుడు స్పీడ్ చాలా పెంచేసారు. గంటకు 160 కిలోమీటర్ల స్పీడ్ పోయే ట్రైన్స్ వచ్చినాయంటే 40 నిమిషాలనే మనము హైదరాబాద్ వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. అంటే చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీ పోయి మళ్ళీ వాపస్ రావచ్చు. అదేవిధంగా ఉద్యోగం చేసి ఐటీ కంపెనీలలో ఉద్యోగం చేసి కూడా మన సొంత గ్రామాలకు కూడా వచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేసినాం. దీనికి 3,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇప్పుడు మేము మాట్లాడుతుండగానే డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఫోన్ చేశారు. ఇప్పుడు సార్కి చాలా క్లోజ్, ఎందుకంటే భద్రాచలంలో ఐటీడీఏకు సారు స్పెషల్ ఆఫీసర్గా పనిచేసినారు. ఐటీడీఏ అంటే మీకు తెలుసు, అందరు చర్చలు చాలా మంది ఉంటారు, వాళ్ళ అభివృద్ధి గురించి కృషి చేసే సంస్థ. ఆ ఐటీడీఏ ఎప్పుడు నాకు చెప్తారు, మీ అదృష్టం కలెక్టర్ గారు మంచి కలెక్టర్ వచ్చారు, మీకు చాలా డెవలప్ చేస్తారు, మా దగ్గర బాగా పనిచేసాడు అని చెప్పి ఇప్పుడు కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోండి. మా భద్రాచలం కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారు. అయితే మనకు చెప్తున్నాం, మేము వదిలిపెట్టడం లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది బట్టి విక్రమార్క గారికి. కాబట్టి మనం మంచిగా కలెక్టర్ బాగున్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాగా పెద్ద ఎత్తున రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తూ మేమంతా కలిసి అమెరికాకు పోయి అమెరికాలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నటువంటి యజమానులను కలిసి మన ప్రాంతం లోపల తెలంగాణ లోపల దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకులకు మీకు అందరూ కూడా ఉద్యోగాలు కూడా ప్రైవేట్ సంస్థలు కూడా వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ చాలా మందికి వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రుణమాఫీకి సంబంధించింది కూడా గతంలో ఇచ్చినటువంటి 6 పథకాల్లో భాగంగా మన వికారాబాద్ జిల్లాకు 905 కోట్ల రూపాయలు మాఫైనాయి. 905 కోట్ల రూపాయలు. ఎంత అశోక్? ఎందుకంటే అశోక్ లాంటి వాళ్ళు చెప్పాలి. నేనేమో అనుకుంటున్నా అంటే నేనే చెప్తున్నానా వీళ్ళందరూ చెప్తున్నారని నాకు అనుమానం ఉంది అనమాట. ఐ గాట్ డౌట్ వెదర్ దీస్ పీపుల్ ఆర్ టెలింగ్ విలేజర్స్ ఆర్ నాట్. ఎందుకంటే సో మెనీ పీపుల్ ఆర్ టుడే వన్ పర్సన్ వెంట్ టు మై హౌస్ హైదరాబాద్ and he came back here. And these people are not talking. They are just enjoying the benefits. They are not spreading the word. That's what I got my doubt. బండిచెల్ల నుంచి ఒక రైతులు హైదరాబాద్లో ఇంటికి పోయారు. నేను రాత్రే వచ్చేసిన ఇక్కడికి. పాపం తెలియక హైదరాబాద్ పోయి మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. స్మాల్ డౌట్స్. ఆయనకు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేకుంటే వస్తుందా రాదు. 2 లక్షల కంటే 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఇస్తారా ఇయ్యరా? 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే కూడా ఇస్తాం, రేషన్ కార్డు లేకుంటే కూడా ఇస్తాం. దానికి వ్యవసాయ శాఖ అధికారులను ఇంటింటికి పంపించి ఒక యాప్ తయారు చేశారు. ప్రభుత్వం కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఇంటికి వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి వాళ్ళ వివరాలు సేకరించి ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఆ యాప్ లోపల వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫీడ్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీ పథకం 2 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం రుణమాఫీ అయితే ప్రకటించినామో తప్పకుండా వాళ్ళకి ఇస్తాం. ఎవరికైతే 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు స్లాట్స్ ఇస్తున్నాం. అంటే 2 లక్షల నుంచి 2,25,000 వరకు ఒక డేటు, ఆ తర్వాత 50,000 వరకు ఇంకొక డేటు, 3 లక్షలు ఉంటే ఇంకొక డేటు. అన్నీ ఒకటే డేట్ ఇస్తే బ్యాంకు దగ్గరకు వస్తే ఒత్తిడి ఎక్కువవుతుంది అన్న ఉద్దేశంతో ప్రభుత్వం
డిఫరెంట్ డేట్స్ ఇచ్చి వాళ్ళకు కూడా ఆ డేట్లో పోయి ఆ మిగతా డబ్బు కట్టాలి. ఎక్కువ ఉన్నది 2 లక్షల కంటే ఎక్కువ డబ్బు కట్టేయాలి. కట్టేసి ఇది మాఫ్ అయిపోతుంది. దాన్ని స్పష్టంగా దానికి కూడా ఒక షెడ్యూల్ విడుదల చేస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీరు అందరికీ మెసేజ్ చేయాలి. ఎందుకంటే పాపం కొంతమంది రైతులు తెలిసో తెలియకనో ఆందోళన ఉన్నారు, వాళ్ళకి వస్తుందో రాదో అని ఆందోళన ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని అందరికీ కూడా తేగతల్లం చేయాలని మీకు అందరికీ కూడా కోరుతూ తప్పకుండా పరిగి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా బట్టి విక్రమార్క దగ్గరికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, మన సైతిపల్లి పక్కనే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మరియు ప్రాణహిత చెవెళ్ళ, ఇది శంకర్పల్లి దగ్గర పని అయిపోయింది, అది జడ్చల దగ్గర పని అయిపోయింది. ఈ గోదావరి కృష్ణా జలాలు తీసుకొచ్చి మన సైతిపల్లి షాద్నగర్ మధ్యలో లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేసి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెరువులు ఏవైతే ఉన్నాయో, లక్నాపూర్ చెరువు, అంతారం చెరువు, అన్ని కూడా చెరువులకన్నిటి కూడా నీళ్లు ఇడిచి వానాకాలంలో మళ్ళీ ఎండాకాలంలో కూడా ఆ నీళ్ళని వాడుకునేట్టుగా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. తప్పకుండా దానికి కూడా భవిష్యత్తు లోపల ఒక ఫౌండేషన్ స్టోన్ వేసి తప్పకుండా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కూడా నిర్మాణం చేస్తాం. దీన్ని నేను శాసనసభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన ద్వారా ఆల్రెడీ చెప్పించి మీకు అందరికీ తెలవాలని వాట్సాప్లో కూడా నేనేం మాట్లాడినా బట్టి విక్రమార్క ఏం మాట్లాడు అందరు కూడా వాట్సాప్లో పెట్టినా, కానీ మీరు పెడతలేరు వాట్సాప్లలో. నేను గమనిస్తున్నా ఎవరు పెడుతున్నారు ఎవరు పెడతలేరు. రేపు పొద్దుగాల లడ్డూలు పంచినప్పుడు పెట్టిన వాళ్ళకే లడ్డూలు వేస్తాం, పెట్టిన వాళ్ళకి మాత్రం లడ్డూలు పంచాం. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టి పెట్టింది. అందరూ అబ్జర్వేషన్ చూస్తున్నాం, అన్ని కూడా చూస్తున్నాం అన్నమాట. ఎక్కడెక్కడ ఎవరెవరైతే బాగా ప్రచారం చేస్తారో ప్రభుత్వ పథకాలు వాళ్ళకు ప్రత్యేక శ్రద్ధ వహించి మేము కూడా ప్రత్యేకంగా వాళ్ళకు కూడా పథకాలు కూడా ఇస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ యొక్క స్పోర్ట్స్కి సంబంధించిన ఏ అవసరం ఉన్నా సరే ముందంజలో ఉండి అన్ని విధాలు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాం. అదేవిధంగా ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా నేను గతంలో మన దగ్గర హైదరాబాద్ లోపల ఒక పార్క్ ఉండే కాశీ బ్రహ్మానంద రెడ్డి పార్క్, నేను వాకింగ్ పోతున్నప్పుడు నాకు వాకింగ్ లోపల పెద్ద పెద్దోళ్ళు చీఫ్ మినిస్టర్స్గా ఉండి పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు కలిసేవాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్ కలిసేవాళ్ళు, చాలా మంది ఫ్రెండ్స్, పాత ఫ్రెండ్స్, ఓల్డ్ ఫ్రెండ్స్ కలిసేవాళ్ళు. అరే ఏంది ఇక్కడ ఉంది, మన మంది పెట్టదు మన పరిగిలని, మా కృష్ణ వీళ్ళందరూ కూడా, రామకృష్ణ వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు, వీళ్ళంతా కూడా అడిగారు, మన శ్రీనివాస్ కర్మూరు వీళ్ళందరూ కూడా అడిగితే మన దగ్గర కూడా ఒక వాకింగ్ ట్రాక్ చేసింది. కానీ చేస్తే ఏంటంటే సోయబ్ బ్రాండ్ వాళ్ళు వాడతలేరు, అది వాడాలి, వాడితేనే వెయిట్ తక్కుతారు. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ తక్కువ కావాలి, తక్కువ అయితేనే మనం రేపు పొద్దుగాల దైనందిన జీవితంలో కూడా మనం గట్టిగా యాక్టివిటీస్ చేయగలుగుతాం. ఎందుకంటే భారత్ జోడో యాత్రలో కూడా భాస్కర్ మన ఇక్కడ రాహుల్ గాంధీ గారు అక్కడ మన మక్తల్ నియోజకవర్గానికి వస్తే అక్కడ నుంచి ఆయనకు మహారాష్ట్ర వరకు సెండ్ ఆఫ్ ఇచ్చింది. ఎట్లా ఉన్నాడు, ఫిట్గా ఉన్నాడు, చూసినావు కదా, అట్లా తయారు కావాలి. ఆ సంచి చేసుకున్నాడు ఎవరు, ఇక్కడ నెంబరే ప్రయాణం చేస్తున్నాడు. ఇక నేను గట్ట పర్మిషన్ ఇస్తే ఆయన నెంబడి కాస్ట్ ఆపుకున్నాను. హోల్ స్టేట్ ఈ ట్రావెల్ సార్, ఎలా రాహుల్ గాంధీ విత్ ఎ బ్యాగ్. సో అట్లా మనకు ఫిట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది గ్రౌండ్లో ఏం చేస్తున్నారంటే రాత్రిపూట యువకులు బీర్ సీసాలు దాకి వేస్తుంది. మొత్తం బీర్ సీసాలు కొద్దిగా లేవగానే చాలా బీర్ సీసాలు ఉంటుండేది గ్రౌండ్లో, నో గేట్స్ నథింగ్. సో నేనే దీనికి మొత్తం కూడా లైటింగ్ పెట్టించిన, మొత్తం కూడా లైటింగ్ అది హైమాస్ ల్యాంప్స్ పెట్టించిన. మళ్ళీ ఇప్పుడు 2 హైమాస్ ల్యాంప్స్ మళ్ళీ ఆర్డర్ ఇచ్చిన, ఇంకొక వారం రోజుల్లో హైమాస్ ల్యాంప్స్ కూడా వస్తాయి. వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసినాను. ఆ వాకింగ్ ట్రాక్ కూడా ఖరాబ్ అయిపోయింది, మళ్ళీ దాన్ని రీఎస్టాబ్లిష్మెంట్ కూడా చేసి వాకింగ్ ట్రాక్ చేసి నేను కూడా వాకింగ్ ట్రాక్ లోపల కొంతకాలం నేను కూడా వాక్ చేయడం కూడా జరిగింది అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వ పరంగా అన్ని పథకాలు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఉండి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని పథకాలను ఒకదాని తర్వాత ఒకటి అన్ని కూడా ఇస్తూ పోతున్నాడు. మీకు తెలుసు, కరెంటు కూడా ఇళ్లకు మొత్తం కూడా మనం ఉచితంగా ఇస్తున్నాం. 90% మందికి తెల్ల రేషన్ కార్డు ఉంది, ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటికి కరెంట్ బిల్లు లేదు. 200 యూనిట్ల వరకు అంటే దగ్గర 700 రూపాయల బిల్లు వరకు కరెంటు బిల్లు కూడా లేదు. అదేవిధంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు కరెంట్ బిల్లు లేదు. మనం కడుతున్న 30 రూపాయలు గత 20 ఏళ్ల కింద రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకం అది. ఇది 21వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు ఇది కేవలం మనము మెయింటెనెన్స్ కింద సర్వీస్ ట్యాక్సెస్ మాత్రమే వాడుతున్నాం. సర్వీస్ ట్యాక్సెస్ అప్పుడు 10 రూపాయలు ఉంటే తర్వాత 20 అయింది, తర్వాత 30 రూపాయలు. 21 సంవత్సరం నడుస్తుంది. లెక్కలు చేస్తే కనుక ఒక్కొక్క రైతు
ఇక్కడ ఉన్నారు చాలా మంది రైతు సోదరులు. నేను అనుకుంటా ఒక్కొక్క రైతుకు దగ్గర దగ్గర బిల్లు ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ తనకి బిల్లు కట్టినట్టే 10 లక్షలు కట్టాల్సి వస్తుండే. ఏం రామకృష్ణ సార్ 20 కేళ్ళ ఎన్ఆర్ఎస్ఏ డైరెక్టర్ సార్ అలియర్ గుడ్ ఫార్మర్ 10 lakhs would have been paid last 21 years free power for agriculture. సో ఈ విధంగా పెద్ద ఎత్తున మనం రైతులకు అందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళకు మనకి 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు, ఇవన్నీ కూడా పథకాలు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే మంచి ప్రభుత్వాన్ని, మంచి దాన్ని, మంచి దీవెనలతో మంచిగా మాట్లాడితే ఇంకా జనం మాకు ఎక్కువ పని చేయబోతుంది. అట్లా కాకుండా మీరు ఎవరు కూడా ప్రచారం చేయకుండా ఈ పథకం ఏంటనే రైతు భరోసా ఎప్పుడు అంటున్నారు. జస్ట్ వీఆర్ ల్యాండింగ్ దిస్, దే ఆర్ ఆస్కింగ్ సమ్ అదర్ స్కీమ్. కొద్దిగా టైం ఇవ్వాలి. మనము ఏ పథకాన్ని కాదు, మన ఇంట్లో కూడా మనం ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఏం చేయాలన్నా ఒకదాని తర్వాత ఒకటి చేస్తాం. అన్నీ ఒకటేసారి చేయగలుగుతామా? చేయలేం కదా. కాబట్టి దాన్ని కూడా ఉపసంఘం వేసారు ముఖ్యమంత్రి గారు. దాన్ని కూడా గతంలో 5,000 రూపాయలు ఉండే ఇప్పుడు 7,500కు పెంచి ఒక ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వడానికి రైతు భరోసా కూడా ఆల్రెడీ ప్రణాళిక తయారవుతున్నాయి. తొందరలోనే అది కూడా రావడం జరుగుతుంది అనే విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ, ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, బీసీలకు 5 లక్షలు పెట్టి మొన్ననే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో నేను మాట్లాడినా. ఒక 1 month లోపలనే మనం ఇండ్ల స్కీమ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మన ఇల్లు వాళ్ళలాగా అపార్ట్మెంట్స్ లాగా కట్టేది ఉండదు. ఎవరి పాత ఇల్లు, పెంకుటి ఇల్లు, బండల ఇల్లు ఉంటే అది తీసేసి నాటే కట్టుకోవచ్చు, వాళ్ళ వాకిట్లో కట్టుకోవచ్చు, ఇంకెక్కడైనా కట్టుకోవచ్చు. ఏదైనా ప్రభుత్వ స్థలం ఉంటే స్థలం కూడా మహిళా సోదరుల వల్లనే ఆ యొక్క ఇల్లు శాంక్షన్ చేసి ఇస్తాం. ఎందుకంటే మా దగ్గర దోస్తులు చాలా మంది ఉన్నారు, సాయంత్రం కాగానే దావత్ అంటాం, ఆయన ఇల్లు కూడా పెట్టేస్తారు ఇక దావత్ గారు. అట్లా అని చెప్పి చూస్తున్నామంటే మహిళా సోదరు వల్ల మెరుగుస్తే కనీసం వాళ్ళు గట్టిగా వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా భద్రంగా పెట్టుకుంటారు, ఎవరికి తాకట్టు కూడా పెట్టారు, ఇవ్వలేరు. ఆ కాయిదాలు వాళ్ళ పేరు ఉంటాయి కాబట్టి వాళ్ళు జాగ్రత్త పొదుపు చేస్తారనే ఉద్దేశంతోన మన ముఖ్యమంత్రి గారు మహిళల పేరు మీద ఇవ్వాలని, అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కూడా మహిళా సంఘాల ద్వారానే, మహిళల సంఘాలే అవి కన్స్ట్రక్షన్ చేసినట్టుగా మొట్టమొదటిసారిగా దానికి రూపకల్పన చేసి అన్ని గ్రామాల్లో కూడా మన నెంబర్ 1 స్కూల్లో కూడా మన ఎండిఓ గారు ఉన్నారు. మనం అక్కడ పెద్ద ఎత్తున దగ్గర దగ్గర 32 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఫౌండేషన్స్ వేసి ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అట్లా ప్రతి పాఠశాల కూడా మనం పూర్తి చేసినాం. ఈ యొక్క స్కూల్స్లలో ఇంకా కొంత చేయాల్సినవి ఉన్నాయి, అవి కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కావెంజర్స్ లేరని మా ఉపాధ్యాయ మిత్రులు ఎప్పుడు అంటున్నారు. దాన్ని కూడా మహిళా సంఘాల ద్వారానే స్కావెంజర్స్ని అపాయింట్ చేసి ప్రతి పాఠశాల కూడా ఒక స్కావెంజర్ని కూడా కేటాయించడం జరుగుతుంది. మహిళా సంఘాలు కూడా వడ్డీ లేకుండా, వాళ్ళకి వడ్డీ లేకుండా 0 వడ్డీ పైనే రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని మహిళా సంఘ సభ్యులలో ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళ భర్త చనిపోయినా, వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినా వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న అప్పు కట్టలేని పరిస్థితిలో ఉంటారు, కుటుంబం ఇబ్బందులు ఉంటుంది, పిల్లలు రోడ్ల మీద పడతారన్న ఉద్దేశంతో మహిళా సంఘాల్లో చాలా మటుకు మన దగ్గర సభ్యులు ఉన్నారు. గ్రామాల లోపల 90% మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ చేసినాం 10 లక్షల రూపాయల వరకు. ఎవరైనా సరే భర్త చనిపోయినా భార్యకు వస్తుంది, భార్య చనిపోయినా భర్తకు వస్తుంది. ఆ విధంగా ఆ కుటుంబంలో ఉన్న విద్యార్థులు కష్టపడకుండా, ఇబ్బందుల పాలు కాకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందనే విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఇంకా మున్ముందు కేవలం మనం 7 నెలలు అయింది, మీరు చూస్తున్నారు ఎన్ని వేల కోట్ల రూపాయల నిధులు పరిగి నియోజకవర్గానికి తీసుకొచ్చినాం. పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తున్నాం. మీ అందరికీ కూడా ఇదే ఆహ్వానం. 10-11 తారీఖు ఇక్కడ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళందరికీ కూడా చెప్పి మన నేవీ రేడర్స్ దగ్గర పసందైన భోజనంతో ఒక విందు కూడా ఏర్పాటు చేస్తున్నా. ఆ విందు కూడా మీరందరూ కూడా రావాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా